ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనుషులను చెరుపబడి, ఎట్లాగైతే అవ్వని సర్పం ఎలాగైతే తన యొక్క కుయుక్తి చేత, అంటే తన యొక్క తలంపుల ద్వారా, తన యొక్క ఆలోచనల ద్వారా ఎలాగైతే సర్పము చేత అపవాది సర్పమును వాడుకొని ఎలాగైతే అవ్వను మోసపరిచిందో, అలాగ మనము కూడా ఆ మోసపరచకుండా ఉండాలని, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తున్నారంట కొరింథీ సంఘానికి, ఇదిగో అవ్వమ్మని మోసపరిచినట్లుగా మిమ్మల్ని మీరు కూడా మోసపోతారేమో. క్రీస్తు యొక్క సరళత గురించి మీరు తెలుసుకోండి. క్రీస్తులో మీకున్న క్రీస్తులో ఉన్న స్వాస్థ్యము గురించి, క్రీస్తులో ఉన్న విలువ గురించి, క్రీస్తు యొక్క మార్గము గురించి మీరు తెలుసుకున్నది చేత మీరు కుడికి గాని ఎడమకు గాని క్రీస్తు సరళత నుంచి మీరు తప్పిపోరు అని, ఆ అవ్వ ఎలాగైతే సర్పము ద్వారా మోసపోయిందో అలాగ మీరు కుయుక్తి ద్వారా మోసపరచబడరు అని, మీరు అలా కదల్చబడకుండా ఉండాలి అంటే క్రీస్తు యొక్క సరళతను ఎరిగి ఉండాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 17వ వచనంను చదువుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ద్వారా మనకి ఏమి కలిగినాయి అంట? ధర్మశాస్త్రం అయితే మోషే ద్వారా మనకు అనుగ్రహించబడింది, కానీ కృపయు సత్యము మాత్రము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఏమనుగ్రహించబడింది? కృపయు సత్యమును యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది.